ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం. ముందుగా వచ్చున్నాం. అలాగే స్టేజ్ మీదకి రావాలి. అలాగే సతీష్ రెడ్డి గారికి, కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, శ్రీరాములు గారు ప్రజాప్రతినిధులకి అందరికీ కూడాను శ్రీ సతీష్ రెడ్డి గారి సహకారంతో బహుళ సాంకేతిక పరిశ్రమల ఆగమనం, నిరుద్యోగ నిర్మూలనకు నడుము కట్టిన శ్రీ రామరెడ్డి గారు, డిఆర్డిఓ మాజీ చీఫ్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పైన ఉన్నటువంటి సహకారులు, మిత్రులు చెప్పాను. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద పని కాదయ్యా. 3 మాసాల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, ఇంగ్లీష్ బాగా చెప్పగలను. 3 మాసాలు చాలు. ఆ ఒక్క ప్రామాణికాన్ని పక్కన పెట్టి మా వాళ్ళ తెలివితేటలకి, మా వాళ్ళ యొక్క విజ్ఞానానికి విలువ కట్టి మీరు వాళ్ళకి భవిష్యత్తుకి మీరు తోడుగా రండి అని చెప్పి ఇప్పుడే నేను ఆ కంపెనీ వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్సే మనకి అడ్డమైతే అవి నేర్చుకోవడం పెద్ద పని కాదు. ఒక నెల 2 నెలలు కష్టపడితే అది కూడా మనం నేర్చుకోగలం. కాబట్టి ఈరోజు నేను సతీష్ రెడ్డి గారు వారు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు చేసినటువంటి కృషి, ఆయన చెప్పినటువంటి కంపెనీలకి ఆయన మాటగా ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల నిన్న ఈరోజు 3723 మంది మనకి ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. 3723 మంది అటెండ్ అయితే దాదాపుగా 1161 మందికి ఆఫర్ లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా 52 మంది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ ఇంటర్వ్యూ వాళ్ళని హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పిలిచి సెకండ్ ఇంటర్వ్యూ కూడా మేము వాళ్ళని పిలుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 1200 మందికి ఇవాళ ఒక పొజిషన్ వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇది మన ప్రాంతంలో వెనుకబాటుతనంలో ఉన్నాము. మేము చదువుకొని ఏం ప్రయోజనం, చదువుకున్నటువంటి మా తెలివితేటలకి మాకు భవిష్యత్తు లేదు అని కొంత నిరాశ, నిస్పృహతో ఉన్న యువతకి ఈరోజు ఒక మంచి అవకాశం, ఒక పెద్ద ఇది ఉద్యోగ జాతర. మనం ఎట్లయితే పోలేరమ్మ జాతరను లేకుంటే నరసింహస్వామి జాతరను జరుపుకుంటాం, ఇది ఒక ఉద్యోగ జాతర. ఈ ఉద్యోగ జాతరకి ఇవాళ మనకి ముఖ్య అతిథి, మనకి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయడానికి కూడా కారణం సతీష్ రెడ్డి గారే అని చెప్పి చెప్పడం తప్పదు. మళ్ళీ ఢిల్లీకి పోవాల్సిన కార్యక్రమం ఉంది ఆయనకి. వెంటనే ముందుగా ఐటీ కంపెనీస్ వాళ్ళు ఇప్పుడే సమాచారం ఇచ్చారు. ఇంకా 200-250 మందికి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత రాత్రైనా సరే మేము చేసే ఇక్కడి నుంచి బయలుదేరుతామని చెప్పి ఐటీ కంపెనీ వాళ్ళందరూ కూడా నాకు సమాచారం పంపడం జరిగింది. కాబట్టి సతీష్ రెడ్డి గారు అంత సమయం ఉండలేదు కాబట్టి 10 మంది ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళకి పిలుస్తాం. ఆ 10 మంది ఆఫర్ లెటర్స్ తీసుకోండి. 10 మంది హెచ్ఆర్ వాళ్ళు ఉన్నారు, కంపెనీస్ వాళ్ళకి మన తరఫున ఈ యొక్క మెగా జాబ్ మేళా కార్యవర్గం తరఫున వాళ్ళకి మొమెంటోస్ ఇస్తారు. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సతీష్ రెడ్డి గారు వెళ్ళాక మిగిలిన అందరికీ ఈ ఆఫర్ లెటర్స్ స్వయంగా ఇక్కడే పంపిణీ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్లందరికీ కూడా వాళ్ళకి మొమెంటో జ్ఞాపకం ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి
తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మీ అందరి యొక్క ఆలోచనకి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మేమంతా మీ వాళ్ళం, మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన వాళ్ళమే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా రేపటి నుంచి దాన్ని ఫాలో అవుతూ ఆ చేయలేని దాని కోసం ఎక్కడ అలసత్వం లేకుండా వాళ్ళు చెప్పినట్టు ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరి పని చేయడం మొదలు పెట్టాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా ఇబ్బందులు వస్తే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఆర్డీఓ గారు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని అడగండి. నేను రామనారాయణ రెడ్డి గారిని ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేటువంటి ఒక నెల రోజుల్లో ఈ ఎంతమంది చేరారు, ఎలా చేరుతున్నారు, లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయం కొంత అఫీషియల్స్తో కూర్చోబెట్టి వాళ్ళతో రివ్యూ తీసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది విజయం. వీళ్ళందరూ నిజంగా పోయి చేరి పనిచేస్తే అది మరీ 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 విజయం, గొప్ప విజయం. కాబట్టి అది ఆ రివ్యూ తీసుకోవడం అనేది ముఖ్యం. ఇంక చెప్పాల్సింది ఏం లేదు. అందరికీ అభినందనలు. ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారికి, కార్యకర్తలందరికీ, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అభినందనలు. అలానే ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీస్కి, హెచ్ఆర్స్కి, కన్నన్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్. ఆయన ఉదయగిరి వీళ్ళందరికీ కూడాను సిటిసి 2.20 lakhs per annum. తొందరగా రావాలి స్టేజ్ దగ్గరికి. ఆత్మకూరు పి శేషాచలం, ఆత్మకూరు శేషాచలం. తర్వాత ఎల్ఎస్ ఆటోమేటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీలో ఆఫర్ లెటర్స్ వచ్చిన పిలుస్తున్నాము. హరిత Parvez Garu from Hyderabad and Mr. Likit Garu from Hyderabad. To all the HRs, executive panel members from various companies who have come. And from Chennai-based companies, Mr. Kannan Garu, who is head of Clear HR. He has done a lot of effort bringing a lot of his executives from Chennai. Kannan has brought about 70 companies from Chennai, especially from automobile industry. Please give a big round of applause for Mr. Kannan. And Mr. Arun Prasad from Chennai, Vidyavati from Chennai, and Mr. Sarvanan from Chennai, and Mr. Rajagopal from Chennai. So once again, we would like to appreciate you with a lot of efforts you have come here. Thank you for all the unemployed youngsters in Atmapur. Thank you very much. ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళు పిలుస్తున్నాము. పాపసాని లావణ్య, నెల్లూరు మదర్సన్ కంపెనీకి ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళని పిలుస్తున్నాము. దయచేసి తొందరగా స్టేజ్ వద్దకు రావాలి.